టాపిక్లో స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్, అలాగే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, వీటి గురించి ఫుల్గా తెలుగులో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మెక్ బాయ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. స్పెసిఫిక్ హీట్, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ది హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఫర్ 1 degree సెల్సియస్. స్పెసిఫిక్ హీట్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ అంటే ఒక యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ని 1 degree సెల్సియస్ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అంటాం. మనం ఈ డయాగ్రామ్ తీసుకొని చూద్దాం. ఓకే, చూసారు కదా, ఇది ఒక సబ్స్టెన్స్ అనుకోండి, మీ ఇష్టం ఏదైనా. దీని మాస్ ఎంత అంటే 1 kg, అంటే యూనిట్ మాస్ ఉందని. దీనికి ఇనీషియల్గా టెంపరేచర్ వచ్చేసి 30 degrees సెల్సియస్. మనం ఇప్పుడు ఏంటంటే ఈ టెంపరేచర్ని 31 degree సెల్సియస్కి రీచ్ చేయాలి, అంటే 1 degree సెల్సియస్ పెంచాలి. 1 degree సెల్సియస్ పెంచడానికి మనం ఇక్కడ 1 kg సబ్స్టెన్స్కి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నామో 1 degree సెల్సియస్ పెంచడానికి ఆ హీట్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అంటాం. ఓకే, స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా వచ్చేసి dQ/m ΔT. dQ అంటే హీట్ సప్లైడ్, చూసారు కదా, హీట్ సప్లైడ్ని dQ అంటాం. దాని యూనిట్స్ వచ్చేసి జౌల్స్. m అంటే యూనిట్ మాస్, కేజీ, మాస్కి వచ్చేసి యూనిట్స్ కేజీ. అట్ ది సేమ్ టైం ΔTని డిగ్రీ సెల్సియస్లో చెప్పొచ్చు, లేదా కెల్విన్లో కూడా చెప్పొచ్చు. దీనికి యూనిట్స్ వచ్చి జౌల్ పర్ కేజీ కెల్విన్. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దీని గురించి చూద్దాం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ది హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది యూనిట్ మాస్ ఫర్ 1 degree సెల్సియస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఇదే ఏంటంటే సేమ్ ఇందాకట్లాగే యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ని 30 నుండి 31 degrees సెల్సియస్, అంటే 1 degree సెల్సియస్కి పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో ఆ హీట్నే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది, అందుకే ఇది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, ఇది ఒక క్లోజ్డ్ కంటైనర్. క్లోజ్డ్ కంటైనర్ అనగానే మనకు మైండ్లో కాన్స్టెంట్ వాల్యూమ్ అనే తెలియాలి. వాల్యూమ్ అని తెలిస్తే ఇప్పుడు ఏంటంటే దీని మాస్ 1 kg ఉంది, గ్యాస్ యొక్క మాస్ 1 kg ఉంది. దీనికి ఇనీషియల్గా 30 degrees సెల్సియస్ టెంపరేచర్ ఉంది. ఇప్పుడు మనం 1 degree ఎక్స్ట్రా రైస్ చేయడానికి ఈ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నామో ఆ హీట్ని ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. ఓకే, దీని ఫార్ములా డెరివేషన్ చూస్తే ఇక్కడ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. సో అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద యూనిట్ మాస్ ఫర్ 1 degree సెల్సియస్. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర 1 degree సెల్సియస్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. దట్ ఈక్వల్ టు CV. ఇప్పుడు ఈ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ యూనిట్ మాస్ ఫర్ ΔT డిగ్రీ సెల్సియస్ అయితే ఏమవుద్దంటే మనకి CV × ΔT హీట్ కావాలి మనకి. ఇప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఆఫ్ యూనిట్ మాస్ mkg తీసుకున్నాం ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఫర్ ΔT డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి మనకి ఎంత హీట్ కావాలంటే MCV ΔT. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చేసి dQ = du + dW. కాన్స్టెంట్ వాల్యూమ్లో మనకి ఏంటంటే వర్క్ డన్. ఆల్రెడీ నేను కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ చేశాను, ఐకార్డ్లో ఉంటుంది చూడండి. కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ 0. సో హీట్ సప్లైడ్ ఏంటంటే మనకి ఇంటర్నల్ ఎనర్జీ అయిపోయింది. సో ఇంటర్నల్ ఎనర్జీ హీట్ సప్లైడ్ = ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీకి మనకి ఫార్ములా వచ్చేసి హీట్ సప్లైడ్ కాబట్టి మనకి ఇక్కడ హీట్ ఎంత సప్లై చేసాం mkg ఫర్ ΔT డిగ్రీ సెల్సియస్కి MCV ΔT. దీన్నే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా డైరెక్ట్గా బుక్లో ఉంటుంది, కానీ డెరివేషన్ వచ్చేసి ఇలా చేస్తామన్నమాట. ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేసి MCV ΔT. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇప్పుడు ఆల్రెడీ నేను కాన్స్టెంట్ ప్రెషర్ ఎట్లా మెయింటైన్ అవుతుందో ప్రీవియస్ వీడియోలో చేశాను, కావాలంటే ఐకార్డ్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ అట్ 1 degree సెల్సియస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. ఇది సేమ్ అంతే, యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ని 1 degree సెల్సియస్ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో అది ఎక్కడంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ దగ్గర. ఆ హీట్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ యూనిట్ మాస్ ఫర్ 1 degree సెల్సియస్
ఏమంటాం ఈక్వల్ టు దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. అదే ఇప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైస్ యూనిట్ మాస్ ఫర్ డెల్టా టీ డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపి ఇంటూ డెల్టా టీ. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఎంకేజీ అండ్ ఫర్ డెల్టా టీ డిగ్రీ సెల్సియస్. ఈ రెండు పెంచాలంటే మనకు వచ్చే హీట్ వచ్చేసి ఎంసిపి డెల్టా టీ. మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తెలుసు, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అంటే మనకి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో వర్క్ డన్ వచ్చేసి పి ఇంటూ డివి, ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇక్కడ చూసారు కదా, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డి అనేది కామన్కి తీయచ్చు రెండిట్లోంచి. డి కామన్కి తీస్తే యూ ప్లస్ పీవీ, యూ ప్లస్ పీవీని ఎంథాల్పీ అంటాం. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్, హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ అయింది. ఎక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో ఎంథాల్పీ అయింది. దీన్ని బట్టి డెల్టా హెచ్ అన్న డిహెచ్ అన్న చేంజ్ ఇన్ ఎంథాల్పీ. చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, హీట్ సప్లైడ్ ఎక్కడ ఎంకేజీ ఫర్ డెల్టా టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఎంత అమౌంట్ హీట్ కావాలంటే ఎంసిపి డెల్టా టీ. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అంటే ఎంసిపి డెల్టా టీ. ఇది చేంజ్ ఇన్ ఎంథాల్పీ. చేంజ్ ఇన్ ఎంథాల్పీకి డైరెక్ట్గా బుక్లో ఫార్ములా ఉంటాయి, డెరివేషన్ అయితే ఇది. నెక్స్ట్ టాపిక్లో మనం సిపి ఎందుకు సివి కన్నా ఎక్కువ ఉంటుంది, దాని యొక్క రీజన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. అలాగే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ప్రీవియస్ వీడియోలో ఫార్ములాస్ అనేవి ల్యాగ్ అయిపోతుందని చేయలేదు. నెక్స్ట్ టాపిక్లో అలాగే ఫార్ములాస్ కూడా లైన్గా ఒక టాపిక్లో వీడియో చేస్తాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.